ప్రభు పేట మనవి చేస్తూ దైవజనునికి సమయాన్ని ఆమె అప్పగించడం జరుగుతుంది. దైవుని వర్తమానం అందిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ పురుషుల పక్కన సౌండ్ వినపడలా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చాలా సంతోషం. అధ్యక్షులుగా ఉండి స్థానిక సంఘ కాపరి రామకృష్ణ గారికి మా అందరి తరపున వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చేరువచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. చేరువచ్చిన అందరికీ వందనాలు. చాలా సంతోషం. దేవుని సేవకులు మా మధ్యలో ఉండటం చాలా సంతోషం. చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు యోహాన్ గారు. కార్యక్రమం బాగా అయిందండి. ఓకే, మంచిది. యోహాన్ గారికి మంచి ఆసక్తి ఎక్కువ. మాతో రావాలి, కొంచెం కార్యక్రమం ఉందని చెప్పి జోలుపాలెం అండి వాళ్ళ బంధువుల ఇంట్లో కార్యక్రమం ఉందని అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావడం. రాకపోయినా పర్వాలేదు, కానీ ఆసక్తి అలాంటిది. దేవుళ్ళ గడపాలి, పోగొట్టుకోకూడదు సమయాన్ని దైవ సేవకులు వారు కూడా రావడం చాలా సంతోషం. ఇలాగా మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈ చక్కటి మీటింగ్ ఏర్పాటు చేసిన మరి సోదరులు మోహన్ గారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబానికి రవి కొరకు అందరూ బాగా భారంతో ప్రార్థన చేద్దాం. వెనకాల ఇంత గాయం అయిందండి, ఇంత గాయం. అందరూ చూస్తే చాలా భయం వేసింది అన్నమాట. చాలా పెద్ద గాయం. బ్లడ్ సర్క్యులేషన్ జరగక ఆ పుండు గమ్ముని తగ్గట్లేదు. కానీ దేవుడి సమస్తమును సాధ్యమే కనుక వెనక్కి వినపట్లేదా? ఓకే, ఎదరేమో గోల్ చేస్తుంది. వెనక్కి వినపట్లేదా? మంచిది. అసలు వినపట్లేదా? ఓకే ఓకే, చూడండి అన్న బాక్స్. మంచిది. దేవుని వాక్యం గొట్టాలు ఉన్నాయి కదా, గొట్టాలు వెళ్తున్నాయా? ఓకే, పైన ఉన్నాయి. ఓకే, మంచిది. అందరికి చక్కటి పాట పాడారు మురళి గారు వారి బృందం. యేసు మంచి కాపరి. ఆ పాట రాసింది ఎవరో తెలుసా? దాసన్నయ్య గారు. మన మధ్యలోకి వచ్చారు కదా, దాసన్నయ్య గారిని తీసుకొచ్చాను కదా, దాసన్నయ్య గారు రాసిన పాట అది. యేసు మంచి కాపరి, నన్ను ఎత్తుకొని మోయను, నా కష్టములన్నీ తొలగించని. చాలా అద్భుతమైన పాట అది, దాసన్న గారు రాసిన పాట. ఇంచుమించుగా మోసుకుని నడిపించే ఆయన, నడిపించేవాడు, మోనివాడు. నా శుద్ధులు అయిపోయినాయా? దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు దొరికెను. దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు దొరికెను. దీపము వంటి వాక్యమే పాపముతో నిండి మమ్ము. దీపము వంటి వాక్యమే కల్వరికి నడిపే
వంచి కలుషమును తొలగించి కల్వరికి నడిపించి కలుషమును తొలగించి మా హృదయము వెలిగించెను. మా హృదయము వెలిగించెను. దేవాని దివ్యవాక్యము నిత్యానందము నిచ్చునది. నిర్మల క్షీరము వంటిది నిత్యానందము నిచ్చునది. నీ పాలతో మము పెంచి నీ కోటలు మము ఉంచి నీ పాలతో మము పెంచి నీ కోటలు మము ఉంచి నీ బలమును మాకియుమా. నీ బలమును మాకియుమా. దేవాని దివ్య వాక్యము మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము మాకు దొరికెను. ఓకే, 1990 మ్యాక్సిమం 93 అనుకుంటా. నాకు 91లో దర్శనం వచ్చింది. 91 మే నెల 29వ తారీఖున సేవా దర్శనము నాకు వచ్చింది. 92 అక్టోబర్ 30న బాప్తిసం తీసుకున్నాను. అంటే నేను రక్షణ పొందకముందే సేవా దర్శనం. 91 మే 29 ఏమో సేవా దర్శనం. 92 అక్టోబర్ 30 నేను బాప్తిసం తీసుకోవడం, రక్షణ పొందడం అనేది జరిగింది. ఆనాటి నుండి దేవుడు నా జీవితంలో మంచి కాపరిగా ఉండి నన్ను మోసుకుంటూనే వస్తున్నాడు నా ప్రభు. మంచి కాపరిగా ఉండి నా జీవితంలో వెన్నంటూ ఉండి దేవుడు నడిపిస్తున్నాడు. చాలా అద్భుతమైన నడిపింపు, ఆయన నడిపింపు. 93లో అనుకుంటా నేను మెడ్రాస్ వెళ్ళాను. మెడ్రాస్ వెళ్ళిన రోజుని పాలి గ్రామంలో మందిరం ప్రతిష్ఠించి, పాలి ఎక్కడది అత్తిలి దగ్గర పాలి గ్రామం, పాలిలో మందిరం ప్రతిష్ఠించి మా ఆత్మీయ తండ్రి విలియం కేరీ గారు నేను స్టేజ్ మీద పాటలు పాడి మధ్యాహ్నం నేను మెడ్రాస్ నాకు వెళ్ళాలనే ఆలోచనతో అక్కడి నుంచి నాకు కాలింగ్ వచ్చింది. మెడ్రాస్కి వెళ్ళాలని చెప్పి పాటలు పాడి స్టేజ్ మీద దిగి నేను రేలింగ్ వచ్చేసాను. రేలింగ్ దగ్గర పాలేది. రేలింగ్ అంటే అమ్మమ్మ గారు ఊరు. నేను వచ్చేస్తుంటే మా పాస్టర్ గారు అస్సలు నాకు రావటం ఇష్టం లేక సాగనంపడం కానీ కూడా రావడం కానీ అస్సలు చేయలేదు. స్టేజ్ మీద పాటలు పాడి ముందు నుంచే వాళ్ళకి బాధ ఎక్కువైపోయింది. నేను రావటం అస్సలు ఆయనకి ఇష్టం లేదు. ఆయన దగ్గర నుంచి రావడం, నేను మెడ్రాస్కి వెళ్ళటం అసలు ఏమాత్రం కూడా ఆయనకి ఇష్టం లేదు. బాధ అనమాట, ఆయనకి చాలా బాధ వచ్చేసింది. ఎందుకంటే పాస్టర్ గారి దగ్గర 5-6 స్క్రీన్లు ఉండేవాళ్ళం. నా పేరు శ్రీను కదా, 5-6 స్క్రీన్లు ఉండేవాళ్ళం. 6-7 ఉన్నాం. నేను చాలా నమ్మకంగా ఉండడం ద్వారా మాస్టర్ గారి తండ్రి గారు ఐజాక్ మాస్టర్ అని చాలా పెద్ద వయసు, అప్పటికే 70 సంవత్సరాలు టీచర్. ఆయన నాకు నెంబర్ 1 స్క్రీన్ అని పేరు పెట్టారు. ఆయన నెంబర్ 1 ఎందుకంటే నమ్మకంగా ఉన్నాను కనుక నాకు నెంబర్ 1 స్క్రీన్ అని పేరు పెట్టారు. ఆయన నెంబర్ 1 శ్రీను అని పేరుతో పిలిచేవారు. ఎందుకంటే కూడా ఉండి పరిచర్య బాగా చేసేవాడిని, కూడా ఉండేవాడిని. ఆత్మీయ తండ్రికి చాలా దగ్గరగా కూడా ఆయన ఎకాడియన్ వాయించేవారు. ఎకాడియన్ ఎప్పుడు దింపుతారా అని దాన్ని తీసుకుని పెట్టిలో పెట్టడానికి కాసుకునేవాడిని. ఇంత నొప్పి కూడా తగిలించేవాడు కదా ఆయనకి. అంత కూడా ఉండి దగ్గరగా ఉండి ఆయన వెంబడించేవాళ్ళు. అంచేత నెంబర్ 1 స్క్రీన్ అని పేరు పెట్టి చాలా దగ్గరగా వాడుకున్నారు. నేను వచ్చేయడం
ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. చాలా బాధపడిపోయారు. కానీ నేను మెడ్రాస్ వెళ్ళాలి. ఓ పక్కనేమో సేవ పిలుపు ఉంది. ఆ పిలుపేమో నాకు సరిగా కన్ఫర్మేషన్ అవ్వలేదు. ఓ పక్కనేమో మెకానిజం నేర్చుకోవడానికి టీవీ మెకానిక్ సోనీ కంపెనీకి వెళ్ళడానికి నేను మెడ్రాస్ వెళ్ళాలి. ఆ రోజు తణుకు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం మీద నేను ఏడ్చిన రోజు అది ఎంత అంతా కాదు. ప్లాట్ఫామ్ మీద తిరుగుతూ ఏడ్చాను. ఓ పక్కనే ఆత్మీయతని వదిలేసి వచ్చేసాను. నేను మెడ్రాస్ వెళ్తున్నాను. మెడ్రాస్లో నాకు ఏమీ తెలియదు. దేవా, నన్ను ఎలా నడిపిస్తావు, ఏ రీతిగా నన్ను నడిపిస్తావు అని ఆ ప్లాట్ఫామ్ మీద ఎలా తిరుగుతూ ఏడుస్తూ అలా తిరుగుతూ ఏడుస్తూ, ప్రభా నా కన్నీళ్ళు చూస్తున్నాం ఆకాశం నుండి, ఇదిగో ఏడుస్తున్నాను తండ్రి, నేను ప్రార్థన చేస్తున్నాను అని ట్రైన్ వచ్చేంత వరకు ప్లాట్ఫామ్ ఎలా తిరిగి ఏడ్చి కళ్ళమ్మట నీళ్ళు. ఆ తర్వాత అప్పర్ బెత్ అనమాట, సర్కార్ ఎక్స్ప్రెస్లో అప్పర్ బెత్ అంటే పైన పడుకునే బెత్తం. అది ఎక్కి ఆ రాత్రి పడుకుని ఏడ్చి ఎంత ఏడ్చానో నాకే తెలీదు. ఏడ్చి మెడ్రాస్కి వెళ్ళాను. తెల్లారి దిగాను. స్నేహితుడు వచ్చాడు. భాష కొత్త, అన్నీ కొత్త, పక్కన పేదరికం కొత్త, ఏమీ తెలియదు. మెడ్రాస్కి వెళ్ళాను. ఆ అబ్బాయి పేరు లక్ష్మణ్, నా స్నేహితుడి పేరు, సోనీ కంపెనీలో చేస్తున్నాడు. వచ్చాడు, నన్ను రిసీవ్ చేసుకున్నాడు, తీసుకెళ్ళాడు. కొన్ని రోజులు ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ తర్వాత నన్ను ఇబ్బంది పెట్టాడు. అన్ని పరిస్థితుల్లో దేవుడు తోడై ఉండి మంచి కాపరిగా ఉండి ఇవన్నీ అనుభవాలు నా జీవితంలో బాగా నేర్పించారు. ఒక సేవకునిగా నన్ను సిద్ధపరచడానికి ఎన్నో అనుభవాలు ఉన్న ప్రభు నన్ను నడిపించి ఒక సేవకునిగా నన్ను సిద్ధపరిచారు. ఏమండి, ఆ పాట పాడుతుంటే అనుభవాలు నాకు గుర్తొచ్చినాయి. తర్వాత 98లో సేవకు సమర్పించుకోవడం జరిగింది. పనిచేస్తూ సేవ 96 మే 25న పెళ్ళి అయింది. 96 మే 25న పెళ్ళి. మే 31 షాప్ ఓపెనింగ్, భీమవరం జోలుపాలెం రోడ్లో 31 షాప్ ఓపెనింగ్. 25న పెళ్ళి, 31ని షాప్ ఓపెనింగ్. మన పాత హోమ్ మెడికల్ లేదా, దాని ఎదురుగుండా షాప్ ఓపెనింగ్. పాత హోమ్ మెడికల్ షాప్ లేదా జోలుపాలెం రోడ్డు, దానికి ఎదురుగుండా షాప్ ఓపెనింగ్. అది ఓపెన్ చేసాం. చక్కగా షాప్ రన్ అవుతుంది. ఆ తర్వాత ఈ మూటి పక్కగా రావడం, అనారోగ్యం రావడం, దేవుడికి ఇష్టం లేదు. నేను పనిచేయడం దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదు. చాలా ఇబ్బందులు. కానీ అన్ని పరిస్థితుల్లో దేవుడు తోడై ఉండి నన్ను నడిపించారు. నిజంగా యేసు చాలా మంచి కాపరి. ఏమండి, ఆనాటి నుండి ఈనాటి వరకు వెన్నంటి ఉండి ప్రభువు నడిపిస్తున్నారు. యేసు మంచి కాపరి, అద్భుతమైన దేవుడు, అద్భుతమైన కాపరి. చాలా సంతోషం అండి. నేను వాక్యంలోకి వెళ్దామండి. మేము ఎవరు వెళ్ళాలి కదా. నేను వాక్యంలోకి వెళ్ళి నేను వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకున్నాము. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగు చేసాను. ఈ మాట అందరూ చదువుతారా? నాతో చెప్తారు ఒకసారి. దైవం చూడండి. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగు చేసాను. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా, మీ కొందనాలు. 7 వారాలు ప్రార్థన చక్కగా మా ప్రియులు మోహన్ గారి వారి కుటుంబం ఏర్పాటు చేసుకుని కుమారుడు రవి కొరకు ప్రార్థన చేయడానికి, మేమందరము ఆత్మీయంగా బలపడటానికి
నీ కార్యాన్ని భూమి మీద జరిగించడానికి, మీ అతి శ్రేష్టమైన విలువైన వాక్యాన్ని ప్రకటించడానికి మమ్మల్ని అందరినీ ఈ రీతిగా సమకూర్చారు. భీమవరం నుండి మమ్మల్ని, ఆచంట నుండి, వేమవరం నుండి ఈ రీతిగా మమ్మల్ని అందరినీ వీరి యొక్క గృహంలోకి సమకూర్చి నీ గొప్ప వాక్యమును ధ్యానించడానికి మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని కోరుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. లేదా ఈ సమయంలో రవి కొరకు మీ ప్రార్థన బలంగా ఎత్తి పట్టండి. మీ కుటుంబం చాలా ఇబ్బందిగా ఉంది కనుక బలంగా మర్చిపోకుండా అందరూ బలంగా ఎత్తుపట్టమని మనం చేస్తున్నాం. మంచిది. ఈ చదవబడిన లేఖన భాగం చూడండి మరొకసారి. 16 చదువుతాను. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగియున్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగు చేశాను. వీనికి పూర్ణ స్వస్థత కలుగు. ఎవనికి అంటే శృంగారమును దేవాలయపు ద్వారము వద్ద ఇంచుమించుగా ఒక 40 సంవత్సరాల నుంచి కుంటివాడు ఉన్నాడు అక్కడ. 40 సంవత్సరాలు, 1-2 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలు కుంటివాడు? 40 సంవత్సరాల నుంచి అతను కుంటివాడు. 2వ అధ్యాయము 4వ అధ్యాయం 22 చదవండి. 4:22 అపొస్తలుల కార్యం. స్వస్థపరచుట అను ఆ సూచక క్రియ ఎవని విషయములో చేయబడెనో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గలవాడు. ఎవరు? ఆ శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద కూర్చున్న ఆ వ్యక్తి వయసు ఎంత? 40 సంవత్సరాల కంటే ఎక్కువ. అతను పుట్టుకతోనే కుంటివాడు. చెప్పండి, పుట్టుకతోనే కుంటివాడు. అంటే ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాలు కాళ్ళు లేవు అతనికి? 40 సంవత్సరాలు. సౌండ్ ఏంటిది? 40 సంవత్సరాల నుంచి అతనికి కాళ్ళు లేవు. రోజు కొంతమంది తీసుకొచ్చి ఆ శృంగారమును దేవాలయ ద్వారం వద్ద కూర్చోబెట్టేవారు. ఈలోగా అతను ఆ మందిరంలోకి వెళ్ళే వాళ్ళని యాచన అడిగి కుటుంబాన్ని తన పొట్టని పోషించుకునేవాడు. గుర్రం గుడ్డిదైన ఏం తప్పదు? మరి దానా తప్పదు కదా. గుడ్డిదైతే గుడ్డిదైన కానీ మరి కడుపు కదా. గుర్రం గుడిదైన దానా తప్పదు. అంచేత రోజు తీసుకొచ్చి ఆలయం ముందు కూర్చోబెట్టేవారు. లోపలికి వెళ్ళేవారిని వచ్చేవారిని యాచన అడిగేవాడు. ఒక రోజుని ఆ పేతురు యోహానులు ఆ మందిరానికి వెళుతుండగా వాళ్ళని చూసి అడిగాడు, అయ్యా మాకేమన్నా ధర్మం చేయండి అని అడిగాడు. అడిగితే పేతురు యోహాను అన్నమాట, మా యొద్ద వెండి బంగారములు లేవు కానీ మాకు కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నాము అని చెప్పి నజరేయుడని యేసు నామమున లేచి నడు అని ఆ కుడి చేపట్టుకుని అలా లేవనెత్తగానే అతని చీలమండలు బలం పొందుని తక్కని దిగు లేచి నడిచి గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వారితో పాటు దేవాలయములోనికి వెళ్ళాడు. అంటే దేవుడు శారీరకంగా కూడా క్షణములో బాగు చేయగలడు కదా. క్షణములో అంటే ఎన్ని సంవత్సరాల నుంచి కాళ్ళు లేవు? 40 సంవత్సరాల నుంచి కాళ్ళు లేవు. 40 సంవత్సరాల నుంచి కాళ్ళు లేని ఆయన భక్తులు పేతురు యోహానులు ఒక క్షణములో బాగు చేయగలిగారు. అంటే దేవుల్లో మనకేం కనపడుతుంది? శారీరకంగా ఆయన శరీరాన్ని బాగు చేయగలిగే శక్తిమంతుడు ఆయన కదా. శారీరకంగా చనిపోయిన వారిని లేపగలడు, అది ఆయనకు సాధ్యమే. కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇవ్వగలడు,
అది ఆయనకు సాధ్యమే. 40 సంవత్సరాల నుంచి కాళ్ళు లేవు, ఇంచుమించుగా సగ జీవితం వెళ్ళిపోయింది. నిజంగా పుట్టుకతోనే కుంటివాడు అతనికి ఒక క్షణములో కాళ్ళు ఇవ్వగలిగాడు. మూగవారికి నోరిచ్చాడు, గుడివారికి కన్నులు ఇచ్చాడు, పక్షవాయు రోగుల్ని బాగు చేశాడు, కుష్టి రోగుల్ని బాగు చేశాడు. అంటే శరీరాన్ని చాలా అద్భుతంగా బాగు చేయగలిగే దేవుడు ఆయన. మన దేవుడు అంత అద్భుతకరుడు, దేవుడు శక్తివంతుడు, అనారోగ్యాల నుంచి విడిపించగలిగే సమర్థుడు మన ప్రభు. ఎవరు? అద్భుతకరుడు. ఎలాంటి వ్యాధి అయినా ఆయనకి లొంగిపోద్ది. వ్యాధుల మీద అధికారం కలిగిన దేవుడు ఆయన. ఎటువంటి వ్యాధినైనా బాగు చేయగలడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయనకి సమస్తమును సాధ్యమే. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కలిగిన స్త్రీ ఏమైంది? అలా వస్త్రపు చెంగు ముట్టుకోగానే బాగుపడిపోయింది. కనుక వ్యాధులను బాగు చేయగలిగే దేవుడు ఆయన. ఎలాంటి వ్యాధినైనా బాగు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన సమస్తము సాధ్యమే. ఎలాంటి వ్యాధినైనా బాగు చేయగలడు. అయితే ప్రభువునందు పిల్లారా, మనం దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు రవిని మనం చూస్తున్నాం. ఆ యాక్సిడెంట్ అయింది, అప్పటి నుంచి పాపం మంచానికి ఉండిపోయాడు కుమారుడు. ఇప్పుడు తను ఏ పని చేసుకోలేడు, ఎదరగా సాగలేడు. ప్రయాణం ఏమైంది? ఆగిపోయింది. ప్రయాణం ఆగిపోయింది. ఇది శారీరక బలహీనత, శారీరక అనారోగ్యం. ప్రయాణం ముందుకు సాగకుండా ఆగిపోయింది. దేవుడు దీన్ని బాగు చేస్తాడు, అందులో అనుమానం లేదు. అయితే ఇలాంటి ఆధ్యాత్మిక వ్యాధులు కలిగి జీవితంలో చాలామంది ఇలాంటి ఆధ్యాత్మిక కుంటితనాన్ని కలిగి, ఇలాంటి ఆధ్యాత్మిక వ్యాధులు కలిగి చాలామంది తమ ప్రయాణములో ముందుకు సాగని వారు చాలామంది ఉన్నారు. ఎక్కడ కూర్చున్న చాలామంది ఉన్నారు. అది మనం పరిశీలించుకోవాలి. అది చాలా అవసరమైన విషయం. అది ఆధ్యాత్మిక కుంటితనం. కనుక ఇక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే బయటపడతాయి. చాలా అమూల్యమైన సత్యాలు మనకి బయటపడతాయి. జాగ్రత్తగా వినండి. మీరు చూడండి, అక్కడ స్వస్థత ఎలా కలిగిందో ముందు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 16వ వచనంలో 2వ భాగంలో ఆయన వలన కలిగిన విశ్వాసమే. చూసారా? ఆయన వలన కలిగిన విశ్వాసమే. మనకి విశ్వాసం ఎవరి ద్వారా కలుగుతుందంటే యేసు ప్రభుని ద్వారా. విశ్వాసమునకు కర్త. నీకు విశ్వాసాన్ని అనుగ్రహించువాడు యేసు ప్రభు. ఆయన వలన కలిగిన విశ్వాసము కదా. స్వస్థత ఎలా కలుగుతుందంటే విశ్వాసము కలగాలి మనకి. విశ్వాసం అనేది బలంగా ఏర్పడాలి. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట, చూసారా, మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగు చేసింది. ఈ పూర్ణ స్వస్థత. ఏ స్వస్థత ఇచ్చాడు అతనికి? పూర్ణ స్వస్థత ఇచ్చాడు. స్వస్థత ఇచ్చింది ఏది? ఆయన వలన కలిగిన విశ్వాసం. అది యేసుప్రభు పలు సందర్భాల్లో చెప్పిన మాట, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను. ఆయన వల్ల మనకి ఏం కలుగుతుందంటే విశ్వాసము కలుగుతుంది. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీరు చూస్తున్న వీనికి పూర్ణ స్వస్థత కలుగు చేశాను అని దేవుని వాక్యం అక్కడ ఎంతో స్పష్టంగా మనకి తెలియచేస్తుంది. శారీరక ఆరోగ్యాలు కలగంటే ఏది ఉండాలి మనకి? ఏది ఉండాలి? విశ్వాసము. యేసు ప్రభు మహాశక్తి సంపన్నుడు. అయితే విశ్వాసం లేకపోతే ఆయన ఏ కార్యము చేయలేడు. విశ్వాసం లేకపోతే ఏ కార్యం చేయలేడు ఆయన. ఒక చోట అన్నాడు కదా, వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి.
అక్కడ కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వెళ్ళిపోయాడు అంతే. వారి అవిశ్వాసానికి ఆయన ఆశ్చర్యపడ్డాడు. దేంట్లో బాబు వీళ్ళ హృదయాలు ఇంత అవిశ్వాసంగా ఉన్నాయంటే ఆశ్చర్యపడ్డాడు. నేను స్వయంగా దిగొచ్చాను, నేను వస్తానని ఆదాము నుండి ప్రవక్తల ద్వారా పలికించాను. నేను లోకానికి దిగి వస్తాను ఆదాము నుండి పలికించాను ప్రవక్తల నోట. అలాగే దిగొచ్చాను. ఈ విషయం కాదు, ఇది ఆదాము నుంచి పలికించాను. పలికించినట్లుగా నేను దిగొచ్చాను, సిలువలో వేలాడాను, మరణించాను, సమాధి చేయబడ్డాను, 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాను. ఇంత కార్యం జరిగినా సరే ఇంక వీళ్ళు అవిశ్వాసులుగా గ్రహింపు లేని వారుగా ఉన్నారు వీళ్ళని. వాళ్ళ అవిశ్వాసానికి ఏం చేశాడు ఆయన? ఆశ్చర్యపడ్డాడు. అని చెప్పి కొద్ది మంది రోగుల మీద చేతులుంచి స్వస్థపరచడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. కనుక మన ప్రధానంగా మనకి ఏమర్థం అవుతుందంటే, ఏ వ్యాధి పోవాలన్నా గుండెల నిండుగా ఏముండాలి? అది విశ్వాసం అనేది ఉండాలి. గుండెలు నిండుగా ఉండాలి. అది ఏ వ్యాధి అయినా ఎగిరిపోతుంది. ఏ వ్యాధి అయినా నిలబడదు. గుండెలు నిండుగా విశ్వాసం అనేది ఉండాలి. ఆ విశ్వాసం ద్వారా ప్రభువును మనం ఘనపరచాలి. అప్పుడు ఎలాంటి వ్యాధి అయినా ఎగిరిపోతుంది. మంచిది. కనుక శరీర వ్యాధిని ఆయన బాగు చేయగలిగే గొప్ప దేవుడు. సరి, అది అలా ఉంచితే మీరు చూడండి, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం మీరు తీసుకుంటే దయవుంచి చూడండి, 7వ వచనం చదవండి. వాని కుడి చెయ్య పట్టుకుని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. చెప్పండి, పట్టుకుని లేవగానే ఏమైంది? పాదాలకి చీలమండలకి ఏమొచ్చింది? బలం వచ్చింది. పాదములకు చీలమండలకి వెంటనే బలం వచ్చింది. అలాగే నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా నీ పాదములకు చీలమండలకి ఏం రావాలి? బలము రావాలి. చాలామందికి బలం లేకే కలవరపడడం, సరైన విశ్వాసం లేకపోవడం, తొందరపడడం అందరి జీవితాల్లో చూస్తూ ఉంటాం విషయాలు. ఏమి లేదు, బలము లేదు. దేనికి? పాదములకు చీలమండలికి ఏమి లేదు, బలము లేదు. యేసునామాన్ని ఎరుగుదురు కానీ, ప్రార్థన చేయడం తెలుసు కానీ, గుడికి రావడం తెలుసు కానీ, ఉపవాసం ఉండడం తెలుసు కానీ, ఎక్కడ ఏమి లేదు, బలము లేదు. ఎక్కడ లేదు బలము? పాదాల్లో బలము లేదు, చీలమండలో బలం లేదు. చాలామంది జీవితాలు అలా ఉన్నాయి. అందుకనే సరిగా దేవుళ్ళు నడవలేకపోవడం అన్నమాట, స్థిరంగా నడవలేకపోవడం. అంచేత ముందు ఏం పొందుకోవాలి? బలాన్ని పొందుకోవాలి. నువ్వు బలాన్ని ఎలా పొందుకోగలుగుతావు? బలాన్ని ఎలా పొందుకోగలుగుతావు? దేవులో స్థిరంగా నడవాలంటే బలాన్ని ఎలా పొందుకోగలుగుతాం? చెప్పాడు అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము దయవుంచి 15వ వచనం చదువుదామా? 4 3:15 చదవండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. చూడండి, ఒక చక్కటి మాట. ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. మీరు ఎలా బలపరచబడాలి? ఎలా బలపరచబడాలి? పోయిన వారం చెప్పిన పాయింట్. ఎలా బలపరచబడాలి? ఆత్మ వలన. ఆత్మ మీకు ఎలా దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది చెప్పాలి. ఆత్మకి అర్థం ఏంటి? ముందు భావం. ఆత్మనగా చెప్పాలి. భావం ఎక్కడుంటుంది? భావం ఎక్కడుంటుంది? లేఖనముల యొక్క
లోపల. యేసు ప్రభు చెప్పిన మాట, మీరు వెళ్ళి ఆ వాక్య భావమును నేర్చుకునుడి. వాక్యమును నేర్చుకునుడి అనలేదు ప్రభు, వాక్య భావమును నేర్చుకునుడి. యేసు ప్రభు చెప్పిన మాట వాక్య భావమును నేర్చుకునుడి. ఆయన కూడా బోధించినప్పుడు ఏమి నేర్పాడంటే వాక్య భావాన్ని నేర్పాడు, వాక్యాన్ని నేర్పలా. దయవుంచి మీరు చూడండి, మత్తయి శుభవార్త 12వ అధ్యాయము. ఈ మాట ఒకసారి చదువుదాం. 12వ అధ్యాయము 7వ వచనము. మరియు కనికరమనే కోరుచున్నాను, కానీ బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే, అదిగో అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే, చదవండి, నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోవుదురు. ఏం తెలియాలి మనకి? వాక్య భావము తెలియకపోతే ఏం చేద్దరు? ఇక్కడ వెళ్ళు, నిర్దోషులు దోషులుగా తీర్పు తీర్చేద్దరు. కనుక ఏం తెలియాలి మనకి? వాక్య భావము తెలియాలి. వాక్య భావమే ఆత్మ. కనుక మనం ఆత్మలో బలపరచబడాలి అంటే మనకు దొరకవలసింది భావము. లేఖనాల్లో దాగి ఉన్న భావం మనకు దొరకాలి. బాగా వినాలి. పోయిన వారం మీకు ఇది చాలా చక్కగా వివరించి చెప్పాను, గుర్తుపెట్టుకోండి. లోకాసు వార్త 24వ అధ్యాయము. లోకాసు వార్త 24వ అధ్యాయము 27వ వచనము. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో అదిగో తను గూర్చిన వచనముల భావము వారికి తెలిపించారా. వచనములు ఉన్నాయి, ఆ వచనములకు భావము ఉంది. వచనాలు ఉన్నాయి, వచనములకు భావం ఉంది. ఏం తెలిపాడు ఆయన? వచనాలు తెలిపాడా? వచనముల భావమును తెలిపాడా? ఏం తెలిపారు యేసయ్య? వచనముల భావమును తెలిపాడు. అది యేసు ప్రభు బోధ, అది ఆయన టీచింగ్. అది వచనముల భావము తెలియాలి మనకి. అది తెలిస్తేనే మనకేం దొరికినట్లు? ఆత్మ దొరికినట్లు. దేని ద్వారా బలపరచబడాలి మనం? ఆత్మ ద్వారా బలపరచబడాలి. ఆత్మ ద్వారా బలపరచబడాలంటే భావము మనకు దొరకాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై కాబట్టి ఈ పరిచర్య పొందినందున, ఏ పరిచర్య? ఈ పరిచర్య పొందినందున. ఏ పరిచర్య? పౌలుకి ఏ పరిచర్యని ఇచ్చాడు? ఏ పరిచర్య అనగా 3వ అధ్యాయము 6వ వచనము. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా, సరే, ఒకప్పుడు ధర్మశాస్త్రం ఎరిగినవాడు, ధర్మశాస్త్రమే మెయిన్ అనుకున్నవాడు, ధర్మశాస్త్రమే గ్రంథం అనుకున్నవాడు, ధర్మశాస్త్రమే మెయిన్ అనుకున్న పౌలు ఏమంటున్నాడంటే ఇప్పుడు ఆయన చెప్పే మాట, ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు. ఏ నిబంధన? క్రొత్త నిబంధనకు అనగా, అదిగో అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమౌటకు అదిగో మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. ఆత్మకే. ఆత్మనగా భావం. అది ఆత్మకే పరిచారకులమౌటకు. దేనికి పరిచారకులు వీళ్ళు? అవును, ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యాన్ని కలిగించి ఉన్నాడు. అది ఆత్మకు పరిచారకులు కావాలి. ఇదే బైబిల్. అక్షరాలు చెప్పి సంఘాన్ని చంపేయచ్చు.
అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయనన్నాడు. అంచేత ఏది కావాలి? భావము కావాలి. విషయం అర్థమవుతుందా? జాగ్రత్తగా పట్టుకోవాలి. ఏమన్నాడంటే అక్కడ 6వ వచనము, ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కాని, బాగా వినాలి, అక్షరమునకు కాదు కాని, బాగా వినాలి, అక్షరమునకు కాదు కాని, మాట్లాడటం ఏం చేయాలి? అక్షరమునకు కాదు కాని, బాగా అక్షరమునకు కాదు కాని ఆత్మకే పరిచారకుల మోటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అది అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. ఆత్మకే పరిచారకులము. చెప్పండి, దేనికి? ఈ పరిచర్య పొందినందున. ఇది పరిచర్య, పౌలు పొందిన పరిచర్య. 4వ అధ్యాయం 1వ వచనది, ఈ పరిచర్య పొందినందున కరుణించబడిన వాడు అదరియపడము. అది ఈ పరిచర్య ఇచ్చాడు పౌలుకి. అందరు లేఖనాల భావం సామర్థ్యము దేవుడు ఇవ్వాలి. అది మన వల్ల కలిగేది కాదు. ఆ సామర్థ్యం దేవుడు ఇవ్వాలి. అందుకే చెప్పాడు అక్కడ 5వ వచనములో 3:5, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి ఉన్నది. ఈ సామర్థ్యం దేవుడు ఇవ్వాలి. లేఖనాల్లో భావాన్ని చూడగలిగే సామర్థ్యము దేవుడు ఇవ్వాలి. ఇలాగున లేఖనాలలో భావం మనకు దొరకాలి. ఆ భావము ద్వారా ఆత్మలో బలపరచబడాలి. నీకు చేలమండలు పాదములు నీకు బలం పొందాలంటే ఇది నీకు దొరకాలి. లేదా నీకు 100 సంవత్సరాలు బ్రతికినా, నువ్వు బైబిల్ స్టడీ చేసినా నీకు బలం రాదు. చేలమండలు పాదములు ఏం పొందాలి? ఎలా బలపరచబడాలి? ఆత్మ వలన. ఆత్మ ఎలా దొరుకుతుంది? ఒక లేఖనం వచ్చి మరొక లేఖనాన్ని వివరించాలి. లేఖనానికి మన సొంత భాష్యం చెప్పకూడదు ఎప్పుడు కూడా. ఒక లేఖనానికి మన సొంత భాష్యం చెప్పామా ఎవరికి లాభిస్తుందంటే సైతానికే లాభిస్తుంది. ఎప్పుడు ఒక పక్షి ద్వారా బలం పెరగదు. నేను చదువు మానేసిన తర్వాత 2 పావురాలు తీసుకొచ్చాను. 6 వెళ్ళి మా అమ్మమ్మ గారి దగ్గర నుంచి 2 పావురాలు పట్టుకొచ్చాను. ఆడమ్మగా 100 పావురాలు అయిపోయినాయి. అదే ఒక పావురాలు తీసుకొస్తే ఏమవుద్ది చెప్పాలి? ఏమవుద్ది? అలాగే ఉండి ఉండి క్షీణించి చచ్చిపోద్ది. 2 తెచ్చాను కనుక ఏమైంది? దాని బలం పెరిగిపోయింది. జతపక్షి ఉంది కనుక బలం పెరిగిపోయింది. ఈ 2 కలిసినప్పుడు ఆ గుడ్డు ఎక్కడ ఉంటుంది? గుడ్డు ఎక్కడ ఉంటుంది? దాని గర్భంలో ఉంటుంది గుడ్డు. ఆ తర్వాత బయటకు వస్తుంది. గుడ్డు కనపడద్దా? కనపడదు. లోపల ఉంది గుడ్డు. అందుకనే భావగర్భితము అంటాం. భావగర్భితం అంటే భావం ఎక్కడుంది? గర్భంలో ఉంది భావము. ఆ భావాన్ని బయటికి తీసుకురావాలి. ఆ సామర్థ్యము దేవుడు ఇవ్వాలి. దాని ద్వారా ఆత్మ ద్వారా మనం ఏం చేయబడతాం? బలపరచబడతాం. క్రీస్తు మన హృదయాల్లో నివసిస్తాడు. 3:15 చెప్పిన మాట అదే. మళ్ళీ చదవండి ఒకసారి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. సరే, అలా బలపరచబడి క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. అది క్రీస్తు మీ హృదయాల విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను. క్రీస్తు హృదయాల్లో నివసిస్తాడు. అది ఎందుకంటే ఏ నిబంధనకి మనం ఏ నిబంధనకి పరిచారకులవి? క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన ఎవరు? యేసయ్య. యేసయ్యకి మనం పరిచారకులం కావాలి. అంటే ఆత్మకు పరిచారకులం కావాలి. ఆత్మకు పరిచారకులం కావాలంటే వాక్యంలో భావాలు మనకి తెలియాలి. అలా వాక్య భావం తెలిసడం ద్వారా మనం ఏం చేయబడతామంటే ఆత్మలో
బలపరచబడతాం. అలా బలపరచబడి ఆ పాదములకు చేల మండలకి ఏం కలుగుద్ది? బలము కలుగుద్ది. ఇలా స్టడీ చేసి మీరు బలాన్ని పొందుకుంటూ రావాలి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మోకాళ్ళ లోతుకు వచ్చారా, లేకపోతే చేల మండల లోతులో ఉన్నారా? ఎక్కడున్నారు ఇప్పుడు మీరు? ఈ రకమైన బైబిల్ స్టడీలో మీరు ఎక్కడున్నారు? మాస్టర్ గారు ఎక్కడున్నారు? చేల మండల ఎక్కడున్నాం? ఈ స్టడీలో మనం పెరగాలి. మీకు అర్థమవుతుంది కదా బైబిల్ ఎలా స్టడీ చేయాలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పోయిన వారం చక్కటి ఉపమానం కూడా చెప్పాను. ఏం చెప్పాను? పాలు, తర్వాత ఏం చేయాలి? తోడండి పెట్టాలి, ముందు కాయాలి, ఆ తర్వాత తోడయ్యాలి. తోడేయకుండా పెరుక్కోదు. దాన్ని ఏమంటారు? పెరుగు తోడుకోదు. తోడంటే వేయాలి అంటే జతపక్షి. తోడంటే వేయాలి. తోడంటే వేస్తే ఏమవుద్ది? పెరుగు అవుతుంది. పెరుగు అయిన తర్వాత ఏం చేయాలి? దాన్ని చిలికించాలి. అప్పుడు ఏమొస్తుంది? అందులోంచి వెన్న కనపడద్దా? కానీ ఎక్కడుంది వెన్న? లోపల ఉంది వెన్న. వెంటనే కనపడదు. అది లోపల ఉంది వెన్న. చాలా సాధన చేయాలి. చాలా సాధన చేయకుండా వెన్న బయటికి రాదు. జతపక్షులు కలవాలి, సాధన చేయాలి. అప్పుడు సాధన చేసిన తర్వాత వెన్న బయటకు వస్తుంది. అప్పుడు ఆ వెన్నను ఏం చేయాలి? మళ్ళీ కరిగించాలి, కాయాలి. అప్పుడేమొస్తుంది? వెన్న. ఆ లోపల ఉన్న వెన్నలో ఉన్న నెయ్యి తీసి అప్పుడు యజ్ఞములో పోస్తారు. ఆ నెయ్యే ఆత్మ. నువ్వు లేఖనాలు పరిశీలించగా మదించగా బయటకు వచ్చేది భావము. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆ భావంతో దేవుణ్ణి ఆరాధించాలి. అది నెయ్య. అది లోపల ఉంటుంది. అది అందరూ చూడలేరు కనుక ఆ సామర్థ్యము దేవుడే మాకు ఇవ్వాలి అన్నాడు పౌలు. అలాగే నీవు ఆ భావాన్ని కూర్చుని ఆత్మ ద్వారా బలపరచబడినట్లుగాను అన్నాడు పౌలు. నువ్వు అప్పుడు అలా బలపరచబడితే పాదములకు చీలమండలకి ఏం పొందుకుంటావు? బలాన్ని పొందుకుంటావు. అప్పుడు బలం వస్తుంది. రండి అపోస్తల కార్యాల్లోకి రండి. కొన్ని మాటలు చూద్దాం ఈ రాత్రి. నువ్వు సరిగా నడవాలి కదా మరి దేవుల్లో. సరిగా కుండితనంగా నడవకూడదు కదా. సరిగా నడవాలి దేవుల్లో నడవడం. కనుక ఈ విషయాలు కొంచెం చూద్దాం మనం. వెంటనే వాని చీలమండలకి ఏం పొందుకున్నాడు? బలాన్ని పొందుకున్నాడు. తర్వాత 8వ వచనం, వాడు దిగ్గున లేచి. ఎలా లేచాడండి? మోడీ గారు ఎలా లేచాడు? ఆ బలం రాగానే ఎలా లేచాడు? దిగ్గున లేచి. వెంటనే దిగ్గున లేచాడు. బలం రాగానే దిగ్గున లేచాడు. నీకు ఎప్పుడైతే దేవుని వాక్య సత్యం ఎప్పుడైతే తెలుస్తుందో ఈ పక్కన కూర్చున్నవాడు దిగ్గున లేస్తాడంతే వెంటనే కదా. ఎలా లేస్తాడు? దిగ్గున లెగాలి. ప్రభువును పిల్లరా చూడండి, ఆది కాండము. ఏమండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే దయవించండి. ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనము. దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాముతో. యెహోవా నీవు లేచి ఏం చేయాలి? అబ్రహాము నువ్వు లేచి లెగాలి. నువ్వు లేచి ఎక్కడి నుంచి బయటకు రావాలి? నెంబర్ 1, ఒకటి నీ దేశము నుండి, దేశం నుండి బయటకు రావాలి. 2 నీ బంధువుల యొద్ద నుండి బయటకు రావాలి. 3 నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీ చూపించే దేశానికి నువ్వు రావాలి. లెగాలి నువ్వు ముందు. ఎప్పుడు లెగుస్తాం? బలం పొందుకుంటే. దిగ్గున లెగాలి. ఏం చేయాలి? దిగ్గున లెగాలి. అబ్రహాంతో అంటున్నాడు, నువ్వు లేవు నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు లేవు నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే అక్కడే కూర్చుంటున్నాం. మనందరి జీవితంలో అక్కడే కూర్చుంటున్నాం. కూర్చోవడం అంటే ఎక్కడ? పాపములో కూర్చుంటున్నాం. అది లేవు. అబ్రహాంతో నువ్వు లేవు, నువ్వు లెగాలి. లేచి నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరాలి, నీ దేశం నుంచి బయలుదేరాలి, నీ బంధువుల నుంచి బయలుదేరాలి.
సరిగా ఇలా ఆధ్యాత్మిక అర్థాలు ఇవన్నీ గ్రహించాలి, సరిగా గ్రహించాలి. లేగు, ముందు నువ్వు లేగు అని చెప్పాడు. అది నువ్వు లేచి నీ దేశము నుండి ఎక్కడి నుంచి బయటకు రావాలి? దేశము. దేశం అనగా దేనికి గుర్తు? హృదయానికి గుర్తు. నీ దేశము నుండి. 2, నీ బంధువుల యొద్ద నుండి. బంధువులు ఎవరు? ప్రాచీన స్వభావం. నీ బంధువుల యొద్ద నుండి. 3, నీ తండ్రి ఇల్లు. తండ్రి ఎవరు? ఆదాము. ఆదాము దగ్గర తెచ్చుకున్న ప్రాచీన స్వభావం. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరాలి. బయలుదేరి ఎక్కడ రావాలి? నేను చూపించే దేశము కదా. ఆ దేశానికి రావాలంటే మనకు ఎవరు పరిచయం అవ్వాలి? యేసునాథుడు పరిచయం అవ్వాలి. ఆ స్వభావం రావాలి, నవీన స్వభావం మనకు రావాలి. నేను చూపించే దేశం అది. ఆ దేశం ఏంటది? పాలు తేనెలు ప్రవహించు దేశము. ఏం ప్రవహించాలి ఇప్పుడు? పాలు తేనెలు ప్రవహించాలి. పాలు తేనె. తేనె ఏంటి? బలమైన ఆహారం. పాలు తేలికైన ఆహారం. ఇవి ప్రవహించాలి నీ దేశంలో. ఎక్కడ? హృదయంలో ఇవి ప్రవహించాలి. ఆ దేశానికి రా అన్నాడు. లెగాలి మనం. అర్థమైందా? లెగాలి. కుంటితనము నుండి లెగాలి. ఈ రాత్రి ఆధ్యాత్మిక జీవితంలో ఏ కుంటితనం ఉంది? ఎక్కడ నడవలేకపోతున్నాం? అది అందరం పరిశీలించుకోవాలి. అందరి జీవితాల్లో ఇవి పరిశీలించుకోవాలి. లెగాలి. లేచి బయలుదేరాలి. తండ్రి ఇంటి నుండి దేశం నుండి బయలుదేరాలి. బంధువుల ఎదురు నుండి బయలుదేరాలి. నీ తండ్రి ఇంటి బయలుదేరి నిన్ను చూపించే దేశానికి వెళ్ళము. అప్పుడు అంటాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదు. నీ నామమును గొప్ప చేయుదును. తర్వాత నీవు ఆశీర్వాదముగాను. మనం ఎలా ఉంటామంట? ఆశీర్వాదంగా ఉంటామంట. లెగాలి. చాలామందికి ఆధ్యాత్మిక జీవితం సరిగా పరిశీలించుకోవటం రాదు. సరిగా పరిశీలించుకోవాలి. అప్పుడు మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. ఎందుకంటే బోళ్ళంత లోపల టన్నులు కొలిదే ఉంది ప్రాచీన స్వభావం. మన అందరి జీవితాల్లో టన్నులు కొలదే ఉంది. దాన్ని అంతటి శుభ్రం చేయాలని పూనుకున్నాడు దేవుడు. అది యేసుప్రభువుని నమ్ముకున్నాం, బాగానే ఉంది. కానీ లోపల బోల్డ్ అంత ఉంది. అదంతా వదిలించాలి దేవుడు. బోధించే నాలో, వినే మీలో, అందరిలో ఉంది ఇది. దీని అంతటినీ బయటికి తొలగించాలి. అదంతా తొలగించాలి. అంచేత నీవు లేచి కదా. అపోస్తలుల కార్యాలు ఏం చెప్పాడు చూడండి ఒకసారి. వాడు ఎలా లేచాడు? ఎలా లెగాలి మనం? ఎలా లెగాలి? ఎలా లెగాలి? ఎలా లెగాలి? దిగ్గున లెగాలి. ఎలా లెగాలి? దిగ్గున లెగాలి. సంవత్సరాల తరబడి అందులో కూర్చోవడమే మనం. సంవత్సరాల తరబడి అందులో కూర్చోవడమే. దిగ్గున లెగాలి. జీవితాన్ని పరిశీలించుకుని దిగ్గున లెగాలి. మీరు చూడండి, ఆ గుడ్డి భిక్షకుడు పక్కన కూర్చున్నాడు కదా. యేసుప్రభు దారి గుండా పెడుతున్నాడు కదా. ఏమని కేకలు వేశాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేశాడు. అప్పుడు శిష్యులు అన్నారు, ఊరుకో అన్నారు. అప్పుడు వాడు ఇంకా గట్టిగా కేకలు వేశాడు. ప్రభు ఆగి ఏమన్నాడు? అప్పుడు అతను పిలవండి అన్నాడు. శిష్యులు వెళ్ళి ఏమన్నారు? ధైర్యం తెచ్చుకు అతను నిన్ను పిలుస్తున్నాడు. కానీ ఎలా లేచాడు అతను? దిగ్గున లేచి బట్టను పారవేసి, ఆ చెప్పను పారవేసి, బట్టను పారవేసి దిగ్గున లేచి ప్రభు దగ్గరికి వచ్చాడు. అప్పుడు ప్రభు అడిగాడు కదా, నీకేం చేయాలనుకున్నావు అంటే నాకు కళ్ళు కావాలి. వెంటనే ఏమి ఇచ్చాడు? కళ్ళు ఇచ్చాడు. అది వెంటనే ఆశీర్వాదం చూడగలిగాడు. దిగ్గున లేచి వచ్చాడు కనుక ఆశీర్వాదం చూడగలిగాడు. ఈ రాత్రి నువ్వు దిగ్గున లేచి రాగలిగితే ఆశీర్వాదం చూడగలుగుతావు. దిగ్గున లేచి రావాలి. అందులో మా గూఢార్థాలు అవి. దిగ్గున లేచి రావాలి. అప్పుడు మనం మేలు పొందుకుంటాం.
ఎలా లేగాలి? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి ఏమున్నాయో. అందులోంచి లేగాలి, అందులోంచి లేగాలి. వెనక్కి తిరిగి చూడండి ఒకసారి. ఆధ్యాత్మిక జీవిత పతనాలు కనపడతాయి, చాలా బలహీనతలు కనపడతాయి, చాలా బలహీనతలు కనపడతాయి. అందులోంచి దిగ్గున లేచి రావాలి, దిగ్గున లేగాలి, ముందు లేచి ప్రభు దగ్గరికి రావాలి. మరి లోపల కుంటితనం ఉంది, మరి సరిగా నడవలేని కుంటితనం ఉంది, శారీరక బలహీనతలు కనపడుతున్నాయి, లోపల బలహీనతలు పరిశీలించుకోవట్లా. కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు టెస్టులు ఉంటాయి కదా, ఇప్పుడు అన్నీ ఏం రాస్తున్నారు? టెస్టులు రాస్తున్నారు కదా. టెస్టులు ఏం తెలుస్తుంది? నీకు టెస్ట్ చేశారు కదా, నీకు దొరికిందా కంప్లైంట్? టెస్టులు చేస్తారు. ఎందుకని? కంప్లైంట్లు. అలాగే మన కంప్లైంట్లు ఎక్కడ కనపడతాయి? ఇదిగో స్కాన్ రిపోర్ట్ ఇందులో కనపడతాయి మన కంప్లైంట్లు, ఇక్కడ కనపడతాయి మన కంప్లైంట్లు. ఏంటి ఇక్కడ కనపడతాయి అంటే విశ్వాసులు సరిగా పరిశీలించుకోవాలి, ఏదో మోటుగా వెళ్ళిపోకూడదు లాభాల్లాగా. విశ్వాసులు పరీక్షించుకోవాలి. చాలామందికి ఈ విషయాలు అర్థం కాకపోవడం, చాలామందికి తెలియదు. ఇదంతా పరిశీలించుకోవాలి. మన భక్తి ఎలా ఉందంటే రోజు లేచి పొద్దున్న లేచి ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, ఆ తర్వాత ఆదివారం గుడికి రావడం, అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండడం, కానుకలు ఇవ్వడం, దశ భాగాలు ఇవ్వడం, ఇంతవరకు అనుకుంటున్నాం మనం. పరిశీలన లోపల ఏ వ్యాధులు ఉన్నాయో, ఏ బలహీనతలు ఉన్నాయో అవన్నీ పరిశీలించుకోవాలి. అలా పరిశీలించుకుని నడవాలి, దిగ్గున లేచి ప్రభు దగ్గరికి రావు. తర్వాత మాట చదవండి. దిగ్గున లేచి నిలవాలి. నీవు ఎక్కడ నిలవాలి అన్నాడు కదా. నాశనకరమైన జిగట గల దొంగ ఊబి నుండి నన్ను పైకెత్తి నా పాదములు బండ మీద నిలిపి. బండ మీద నువ్వు నిలబడాలి, వాక్యం మీద నువ్వు నిలబడాలి. ఎక్కడ నిలబడాలి? వాక్యం మీద నిలబడాలి. అసలు మన మనసు ఎంత స్థిరం అంటే, ఎక్కడ నిలబడుతుంది మనసు? వాక్యం మీద నిలబడటం అర్థం ఏంటి? వాక్యం మీద నీ మనసు స్థిరముగా ఉండాలి. నీ మనసు స్థిరముగా ఉండాలి వాక్యాన్ని ఆధారం చేసుకుని. రైలు పట్టాల మీద రైలు బదులు విడవకుండా ఎలా నడుస్తుందో అలా వాక్యాన్ని, దాని భావాన్ని అనుసరించి నువ్వు నడుస్తూ రావాలి. నీ మనసు నిలవాలి. దేని మీద? వాక్యం మీద నిలవాలి. పాదములు బండ మీద నిలబడటం అంటే నీ మనసు వాక్యం మీద నిలబడాలి. అలా మనం ఎంత అస్థిరులం అండి. అసలు మనం పొద్దునే లేచి ప్రార్థన చేయాలి, యేసు ప్రభు తెల్లారికట్ల లేచి ప్రార్థన చేస్తాడని చెప్తే వెళ్తాం, ఆ తర్వాత దాన్ని పట్టించుకో. నిలబడిందా వాక్యం మీద మనసు? నిలబడిందా? నిలబడలా. వచనాలు తెలుసు మనకి, వచనాలు తెలుసు. ఏం తెలుసు మనకి? వచనాలు తెలుసు. నీ పొరుగువాన్ని ప్రేమించాలంటాడు. ఏం చేస్తాం మనం? కాంతి ఏదైనా తేడా వస్తే పీసే కదా. కాంత తేడా వస్తే పీసే కదా. అంటే దేని మీద నిలబడలేదు మనసు? నేను వారిని నీ పొరుగువాన్ని ప్రేమించాలని మాట మీద నిలబడలేదు. మరి ఎక్కడ నిలబడాలి మనం? బండ మీద నిలబడాలి. ఎక్కడ నిలబడింది? ఏది నిలబడింది? ఏది? కొంత ప్రతికూల పరిస్థితి రాగానే వాక్యం ఎగిరిపోద్ది అంతే. బండ మీద నిలబడింది ఏది? లేదు. నిలిచి నిలవాలి.
వాక్యం మీద నిలవాలి, మన మనసు స్థిరంగా నిలవాలి. ఇదిగో ఇంత అడావుడి చేస్తున్నాను, ఇంత ఇలా మాట్లాడుతున్నానా, సత్యవతి గారు కొనుపాడు మనసు ఎక్కడ నిలబడింది? ఎక్కడ నిలబడింది వాక్యం మీద? కష్టం. మనసు ఒక్క 2 నిమిషాలు నిలబెట్టడం చాలా కష్టం, చాలా కష్టం. మీరు నిలబడదనుకుంటున్నారా? చాలా కష్టం. మనసు చాలా అస్థిరం. చాలా మనుషులు చాలా అస్థిరులు. వాక్యాన్ని ఆధారం చేసుకుని జీవించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకని దిగ్గున లేచి నిలవాలి. దేని మీద నిలవాలంటే వాక్యం మీద మనసుని స్థిరపరచుకోవాలి. అసలు ముందు వాక్యం స్థిరపరచుకోవాలి, ముందు బైబిల్ స్టడీ చేసి ముందు మాటలు లోపల నిలబడితే కదా. ఎంత ఎక్సర్సైజ్ చేయాలి అసలు, ఎంత ఎక్సర్సైజు. ముందు బైబిల్ బాగా చదవాలి, ఆ తర్వాత దాన్ని ధ్యానించాలి, ఆ తర్వాత ముందు తలపోసుకుని భద్రం చేసుకోవాలి. ఎంత ఎక్సర్సైజ్ ఉంది. ఏమీ ఎక్సర్సైజ్ లేకుండా నేను క్రైస్తవుని అని చెప్పుకోవడం, ఆ తర్వాత సమస్యలు వచ్చినప్పుడు నానా రకాలుగా ఉండడం. ఎక్కడ నిలబడింది ఎక్కడ నిలబడ్డామా? లేదు. అంటే యేసు ప్రభు సిలువలో వేలాడాడు, నా కొరకు రక్తం కార్చాడు, నా కష్టమంతా ఆయన అనుభవించాడు, నా మరణమైన అనుభవించాడు, పుణ్య పరలోక, అంతవరకే మనకు తెలుసు. ఆ పై విషయాలు తెలుసు. అవి మనకు తెలిసిన విషయాలు. అవి ఆ విషయాల వరకు తెలుసు మనకి. కానీ దిగ్గున లేచి నిలిచి నిలవాలి, వాక్యం మీద నిలవాలి, మన అడుగులు స్థిరపడాలి, మన పాదములు బండ మీద నిలవాలి, వాక్యం మీద నిలవాలి, వాక్యాన్ని అనుసరించి మనసు నడవాలి. అది కదా నిలబడటం అంటే. అలా నిలబడాలి, వాక్యం మీద మనం నిలబడాలి. అప్పుడు కదా దేవుని శక్తి మనలోకి వచ్చేది. వాక్యం మీద నిలబడాలి, వాక్యం మీద స్థిరులుగా ఉండాలి. అందుకని యాకోబు రాసిన పత్రికలో చెప్పాడు కదా. యాకోబు రాసిన పత్రిక ఒకసారి చూసండి తొందరగా. మొదటి అధ్యాయము 7 వచనం చదవండి. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు కనుక ప్రభు వలన తనకి ఏమైనా దొరుకునని తలంచుకొనరాదు. తమ సమస్త మార్గములందు అస్థిరుడు కనుక ద్విమనస్కుడై. ఎన్ని మనసులు వస్తాయి? 2 మనసులు వస్తాయి. కనుక ప్రభు వలన తనకి ఏమైనా దొరుకునని తలంచుకొనరాదు. 2 మనసులు మనకు వస్తాయి. ఎవరికి? వాక్యం మీద నిలవాలకి 2 మనసులు వస్తాయి. అందుకని వాక్యం మీద స్థిరముగా మనం నిలబడాలని వాక్యం మనకి దినవాక్యం తెలియజేస్తుంది. దైవం చూడండి, యెహోషువ గ్రంథము టగడగ 2 ఒకసారి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. నేను మోషేతో చెప్పి ఉన్నట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుతాను. అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుతాను. ఏ స్థలం? అడుగుపెట్టు ప్రతి స్థలం మీకు ఇచ్చుతున్నాను అన్నాడు. అడుగు పెట్ట అంటే వాక్యం మీద నిలబడాలి. వాళ్ళు వాగ్దాన భూమిలో నిలబడినట్లుగా దేవుని వాగ్దానముల మీద మనం ఏం చేయాలి? వాక్యం మీద నిలబడాలి, వాటిని స్వతంత్రించుకోవాలి వాక్యాన్ని. అప్పుడు ఆ స్థలం ఏమవుద్ది? మందవుతుంది. వాక్యం మీద నిలబడాలి ప్రతి వ్యక్తి. వాక్యం మీద స్థిరుడుగా ఉండాలని వాక్యం నేర్పుతుంది మనకి. అంచేతని అలా నేను నిలబెట్టడానికి నీకు చక్కటి వాక్యం ఇచ్చాడు కదా. దైవం చూడండి 87వ కీర్తన చదవండి.
5వ వచనము, ప్రతి జనము దానిలోనే జన్మించిందనియు సర్వోన్నతుడు అదిగో సర్వోన్నతుడు తానే తానే దాన్ని స్థిరపరచు. దాన్ని స్థిరపరచునని. సర్వోన్నతుడు ఏం చేశాడు? మనల్ని స్థిరపరిచాడు. అది అంటే మనసును స్థిరపరచుట. దేని మీద? వాక్యం మీద స్థిరపరచటం. సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచుని సియోనును గూర్చి చెప్పుకొందురది. సియోను సంఘము వాక్యం మీద స్థిరపడాలి. ఎక్కడ నిలబడాలి? వాక్యం మీద నిలబడాలి. నిలబడటం అంటే అర్థం ఏంటి? మనసు దాన్ని అనుసరించి నడవాలి. స్థిరంగా దాన్ని అనుసరించి నడవాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దాన్ని అనుసరించే నడవాలి. మనం కదలకూడదు, ఎక్కడ బెసకూడదు, అనుసరించి నడవాలి. అర్థమవుతుందా? నిలిచి, తర్వాత మాట నడిచేను. తర్వాత మాట ఏంటి చెప్పండి? నడవాలి. ఎవరితో నడవాలి? ఆయనతో నడవటం అంటే అర్థం ఏంటి? నిలిచి నడవాలి. నడవటం అంటే అర్థం ఏమిటి? యోబు గ్రంథము 23వ అధ్యాయము చదవండి. 11, 12 వచనాలు. నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. ఏంటి ఆయన మార్గం? ఇప్పుడు చదవండి. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని. అది ఆయనతో నడవడం అనేది అర్థం ఏమిటంటే ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుట. ఆయనలో నడవడం అంటే అలా నడవాలి. మనం ఆయనతో నడవాలి. దిగ్గున లెగాలి, నిలవాలి, తర్వాత నడవాలి. దిగ్గున లెగాలి. ముందు ఎక్కడ కూర్చున్నాం అక్కడ లెగాలి. అక్కడి నుంచి లెగాలి. ఏ పాపంలో ఉన్నామో, ఏ బలహీనతలో ఉన్నామో, ఏ పతనంలో ఉన్నామో, ఎక్కడ మనం తప్పిపోయామో అదంతా ఆలోచించుకుని అక్కడి నుంచి దిగ్గున లెగాలి. లేచిన వాళ్ళు నిలబడాలి, నిలబడిన వాళ్ళు నడవాలి. దిగ్గున లేచి నడవడం నేర్చుకోవాలి. నడవడమే కాదు, తర్వాత గంతులు వేయచ్చు. ఏ వేయటం? గంతులు వేయచ్చు. ఇప్పుడు మీరు ఎలా గంతులు వేస్తున్నారంటే ఈయనకి 9 అయినా ఈయనకేం తెలియదు. ఈయన దేవరం వెళ్ళాలి కదా. ఎక్కడికి వెళ్ళాలి? ఈయన దేవరం వెళ్ళాలి. ఈయనకేమీ తెలియదు. మైక్ ఇస్తే ఏమీ తెలియదు. దేవరం వెళ్ళాలి. ఇంకేమీ అర్థం కాదు. మైక్ ఇస్తే ఇంకా పొద్దంతా చెప్తాడు ఈయన. అంటే మూలుగుడు కదా ఇది. గంతులు వెయ్యాలి. దేవుని వాక్యం వింటా ఉంటే గంతులు వెయ్యాలి. గంతులు ఏమయ్యాలి? ఇవేం అర్థం కాక, ఈ సంగతులు ఏం అర్థం కాక నీరసంగా, నిస్సత్తుగా, బలహీనంగా ఎప్పుడు వెళ్ళిపోదాం కానీ చెప్పి కూర్చొని దులుపుకుని వెళ్ళిపోవటమే. ఏంటి భక్తి? గంతులు వేయుట. ఎక్కడ గంతులు? ఒక్కొక్క సత్యం అర్థమవుతుంటే గంతులు ఎక్కడేస్తాం? అది గంతులు వేయుట అంటే దేవుని యందు ఆనందించుట, దేవుని యందు సంతోషించుట. అది ముఖాలు తేటగా సంతోషంగా ఉంటాయి. ఎప్పుడైతే వాక్ సత్యాలు అర్థమవుతూ ఉంటాయో సంతోషంగా వీకెండ్ బదులాగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అది విషయాలు అర్థమవుతూ ఉంటాయి. ఇవేం అర్థం కాదు. ముఖం మాడిపోయి చూడ పోపు మాడిపోద్ది నల్ల దాకా తెలుసు కదా. పోపు మాడిపోయిన దాకా ఏం అర్థం కాక, మనసు పెట్టక, అర్థం కాక ఆ ప్రాచీన స్వభావం అంతా లోపలే ఉండి ముఖం మాడిపోయి నల్లగా కనపడుతూ ఉంటుంది. అది మోషే ముఖం ఎలా ఉంది? ఇశ్రాయేలు చూస్తే ఎలా ఉంది? ప్రకాశించింది ముఖం. ఎవరి ముఖం? అప్పుడు కింద ప్రజలు ఏమన్నారు? మోషే ముసుకేసుకొని ఆయన చూడలేకపోతాను, ముసుకేసుకో అన్నారు. ముసుకేసుకోమన్నారు. అంచేత నీకు సత్యాలు అర్థమవుతూ ఉంటే మనసు ఏం చేస్తుంది? గంతులు వేస్తుంది. గంతులు. మరి మనసు ఏమైంది? మరి ఏముంది?
నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది. ఎవరంట మాట? మరియమ్మ. ఏముంది? నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది అందే కదా. దైవంచి లూకాసు వార్త రండి, లూకాసు వార్త తొందరగా వచ్చేయండి, 1వ అధ్యాయము దైవంచి 46వ వచనము. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది. చూసారా, నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తి మొదలు నాకు గొప్ప కార్యములు చేసెను. కనుక ఇది మొదలుకు అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరు. ఆయన నామము పరిశుద్ధము. ఎన్ని మాటలు చెప్పిందో మరియా. ఎందుకని? గర్భములో కేసు వచ్చేసాడు కనుక ఎన్ని మాటలు చెప్పిందో అర్థమైపోయింది తనకి. రక్షకుడు నా హృదయంలోకి వచ్చేసాడు, దైవతనయుడు నా హృదయంలోకి వచ్చేసాడు. దైవము నన్ను ఎన్నుకున్నాడు. ఎంతోమంది కన్యకలు ఉండగా దైవము నన్ను ఎన్నుకున్నాడు. దైవతనయుడు నా గర్భంలోకి వచ్చేసాడు. నేను ధన్యురాలిని, ధన్యురాలిని అని ఓ గంతులు వేసేసింది మరియా. ఇది ఎంత గొప్ప సంగతి ఇది! నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది. ఎంత అద్భుత మాట! నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది. తర్వాత మాట, ఆయన తన దాసురాలి దేనస్థితిని కటాక్షించెను. తన దాసురాలి దేనస్థితిని కటాక్షించెను. తర్వాత మాట, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఈనాడు నీ జీవితంలో నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు. పాపము నుండి, లోకము నుండి, శాపము నుండి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ గర్భంలోకి యేసు వచ్చాడు. ఇది ఎంత ఆనందం మనకిది! ఇది ఎంత ఆనందం మనకిది! లోకంలో ఎంతోమంది గనులు ఉండగా, చాలామంది గొప్పవారు ఉండగా నీ గర్భంలోకి ఆయన వచ్చాడు. నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన, నిన్ను ఎన్నుకున్నాడు ఆయన. ఇది గొప్ప విషయం. ఇది చాలా గొప్ప విషయం ఇది. అందుకే నా రక్షకుడైన నా ఆత్మ ఏం అన్నాడు? నా రక్షకుడైన దేవుని నా ఆత్మ ఆనందించెను అని చెప్పాడు. అని 49లో సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. ఏం చేశాను? నీ జీవితంలో ఏం చేశాడు ఆయన? గొప్ప కార్యము. ఏంటి గొప్ప కార్యం? అసలు నీ జీవితంలో మరణమే లేకుండా చేశాడు. అచ్చమ్మా, ఏం చేశాడు? మరణమే లేకుండా చేశాడు. అవునా? అచ్చమ్మ, కొన్ని పాటలు పడుతూ ఉంటామ్మా, గొంతులు వేయకుండానా. ఎంత గొప్ప సంగతి ఇది! జీవితంలో మరణం లేదండి, మరణం లేదు. అమ్మలారా, మరణం లేదు. ఏనాటికి మరణం లేదు. ఎంత గొప్ప సంగతి ఇది మాస్టర్ గారు! ఏనాటికి మనకు మరణం లేదు. ఎంత గొప్ప సంగతులు ఇవి! ఏమండి, ఎంత ధన్యం చేశాడు దేవుడు మనల్ని. కనుక ఎంత గొప్ప సంగతులు ఇవి! ఆయన తన దాసురాలి దేన స్థితిని కటాక్షం. ఏ స్థితి మంది ఇంతకుముందు? పరిశుద్ధ దేవుని గుర్చిన జ్ఞానము లేని దరిద్రులము, పరిశుద్ధత లేని దరిద్రులము. అవునా? నీతి లేని దరిద్రులము. అవునా కదా? అన్ని విషయాలు ఎవరు మనం? దరిద్రునిమి. ఐశ్వర్యం లేని దరిద్రునిమి. ఏ స్థితి? దేన స్థితి. తన దాసురాలి దేనస్థితిని కటాక్షించండి. ఇవాళ మనం దేనస్థితిని ప్రభు కటాక్షించాడు. వాక్యమైన ఐశ్వర్యంతో నింపుతున్నాడు, పరిశుద్ధతో నింపుతున్నాడు, నీతితో నింపుతున్నాడు, జ్ఞానంతో నింపుతున్నాడు. తన దాసురాలి దేనస్థితిని కటాక్షించండి. ఎంత గొప్ప సంగతులు ఇవన్నీ! ఇవన్నీ లోతుగా మనకు అర్థం కావాలి. ఈ ఆధ్యాత్మిక భావాలన్నీ అర్థం కావాలి. ఎంత గొప్ప సంగతులు ఇవన్నీ! ఏమండి, అంచేత ఆ పుట్టుకతోని కుంటివాడు ఏం చేశాడు? గంతులు వేయచ్చు. అమ్మ ఏం చేశాడు?
గంతులు వేయుచు తర్వాత దేవుని స్తుతించుచు అమ్మా దేవుని అదిగో స్తుతించుచు దేవునిని స్తుతించుచు, గంతులు వేయుచు దేవునిని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు. వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాను. ఇదివరకు ఎక్కడున్నాడు అతను? ఆ దేవాలయం ముందే కూర్చో. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు దేవాలయంలోకి వెళ్లకుండా ఆ దేవాలయం ముందే కూర్చున్నాడు అతను. ఇప్పుడు గంతులు వేస్తే ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయములోనికి వెళ్ళాడు. ఎంత గొప్ప మాటలు ఇవి, ఎంత ఉన్నతమైన మాటలు. దైవించిన ఒక మాట నిర్గమాకాండము 15వ అధ్యాయం 13వ వచనము 15-13. నీవు విమోచించని ఈ ప్రజలను సరే నీ కృపచేత తోడుకుని పోతివి, నీ బలము చేత వారిని పరిశుద్ధ ఆలయములకు నడిపించి సరే నీ బలము చేత నీ వారిని నీ పరిశుద్ధ ఆలయములకు నడిపించేదివి. ఆలయానికి ఎలా వచ్చాము మనం? ఆయన బలము ద్వారా నడిపించాడు మనల్ని. మనం ఏం రాలా? ఎంత అద్భుతమైన మాటలు చూడండి. ఏం చెప్పాడు అక్కడ? నీ కృపచేత నీ విమోచించని ఈ ప్రజలను నీ కృపచేత తోడుకుని పోతివి, నీ బలము చేత వారిని పరిశుద్ధ ఆలయమునకు నడిపించేతివి. అది ఆయన బలాన్ని బట్టి మనం పరిశుద్ధ ఆలయానికి వచ్చాం. అంతవరకు బయట ఉన్న కుంటివాడు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు దేవాలయంలోకి వచ్చాడు. తర్వాత మాట వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమున దేవాలయపు ద్వారమునొద్ద అది శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చునిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులై చూసారా? వాడిని చూడగానే విస్మయంతో నిండి పరవశులు అయిపోయారు. వాళ్ళు పరవశులు అయిపోయారు. మనం చూడగానే లోకం అలా పరవశులు అయిపోవాలి. అలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి. మనం చూసి పరవశులు అయిపోయారంటండి. నువ్వు వెళ్ళి దేవుడి మాటలు చెప్తుంటే జనాలు ఏమవ్వాలి? మన సువార్త వేరు, మరి మన సువార్త అంతా వేరు. పరవశులు అయిపోవాలన్నాడు. ఏమండి? ఆయన చూడగానే జనాలు ఏమైపోయారు? నేను ముగించేస్తున్నానని పరవశులు అయిపోయారని చెప్పాడు. తర్వాత మాట చదువు, ఒక మాట చదివి ముగించుకుందాం. మీ ముఖాలు చూస్తే ఎప్పుడు విడిచిపెట్టారని ఉంది. ముగించేయండి అన్న అంటుగా ఉంది. దయవించి చూడండి. ఒక మాట చదువుదాం. పేతురు దీనిని చూచి ప్రజలకు ఇట్లని 12వ వచనము ఇట్లా నేను ఇశ్రాయేలీయులారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరు చూచున్నారు? మీరెందుకు మా తట్టు తేరి చూచున్నారు? ఇది వీళ్ళ ఈ సేవకుల యొక్క ఉద్దేశం ఏంటంటే మా తట్టు చూడకండి బాబు, ఎవరి తట్టు చూడండి. ఇప్పుడేమో మా తట్టు చూడండి. ఇప్పుడు సేవకులందరూ ఏంటండి? మా తట్టు చూడండి, మా వంక చూడండి, మా తట్టు చూడండి. ఇప్పుడు సేవకులు మా తట్టు చూడండి. వీళ్ళేం చెప్పారు? రేపు మా తట్టు ఎందుకు చూస్తారా బాబు? మా సొంత భక్తి కాదు, మా శక్తి కాదు. మీరు మా తట్టు ఎందుకు చూస్తున్నారు? మీరు మా సొంత భక్తి చేత మీ వాడిని నడిపించలా, మా శక్తి చేత మీ వాడిని నడిపించలేదు. మరి ఎలా నడిపించాము? తర్వాత చదవండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు అదిగో తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. తన సేవకుని యేసును మహిమపరిచి, కానీ మీరేమో ఆయన అప్పగించితిరి. దేవుడేమో తన సేవకుని మహిమపరిచాడు, మీరేమో ఆయన అప్పగించారు. అది చూడండి, బాగా వినాలి. మీరేమో ఆయన అప్పగించారు, దేవుడే ఆయనేమో మహిమపరిచాడు.
బాగా బాగా వినాలి. ఎంత బాగా సువార్త అందించారో వాళ్ళు. మీరేమో ఆయన అప్పగించేశారు ఆయన మరణానికి, దేవుడు ఆయనేమో మహిమపరిచాడు. చదవండి. పిలాతు ఆయన విడుదల చేటుకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయన నిరాకరించితిరి. సరే, పిలాతేమో ఆయన విడిపించాలని చూస్తే ఆయన ఎదుట మీరు ఏం చేశారు? నిరాకరించితిరి. తర్వాత పరిశుద్ధుడును అదిగో పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి అదిగో నరహంతకుడైన మనుషుని అనుగ్రహించమని మీరు అడిగితిరి. అదిగో మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయన మృతులలో నుండి లేపెను. మీరు జీవాధిపతిని మీరు చంపితిరి, కానీ దేవుడు ఆయన మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. మంచి సువార్త ప్రకటించాడు. మీరేమో జీవాధిపతిని చంపితిరి, ఎవరిని కోరుకున్నారు? నరహంతకుడైన బర్బాను కోరుకున్నారు. వాళ్ళ లోపం పరిస్థితి అదే కదా. జీవాధిపతిని వద్దంటారు, దొంగను కావాలంటారు. ఎవరా దొంగ? సైతాన్. జీవాధిపతి మాకొద్దు, మాకు నరహంతకుడు కావాలి. ఇది లోపం తీరు. జీవాధిపతి మాకొద్దు ఏమండి. అంచేత ఆ మాట మనం గమనిస్తే, మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయన మృతుల నుండి లేపిన. అందుకు మేము సాక్షులము. ఆయన నామమున విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలుగు చేసెను. సహోదరులారా, మీరును మీ అధికారులు తెలియక చేసితిరి అని నాకు తెలియను. సరే, ఏమన్నాడు అక్కడ? సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఎలాగూ ఎక్కడి నుంచి మొదలవుతుంది మెసేజ్. ఇంతవరకు నేను చెప్పింది ఏంటి? ఇంట్రడక్షన్. ఇక్కడి నుంచి వస్తుంది మెసేజ్. ఇంతవరకు ఇంకేం చెప్పాను? ఇక్కడి నుంచి ఏంటంటే, నేను ఎక్కడ ఎత్తుకున్నాను నాకు మూలవాక్యం? ఎక్కడ ఎత్తుకున్నాను మూలవాక్యం? అది ఆయన వలన కలిగిన విశ్వాసమే వీనికి పూర్ణ స్వస్థత అన్నాడు కదా. ఆ విశ్వాసం ఎవరు కలుగుద్ది అన్నాడు? ఆయన వల్ల కలిగి. అది ఎలా కలిగిందని ఇక్కడి నుంచి మెసేజ్ స్టార్ట్ అవుతుంది. అది ఇప్పుడు చెప్పాలి నీకు. విషయం అర్థమవుతుందా? అక్కడి నుంచి కలుగుద్ది. విశ్వాసం ఎలా కలుగుద్ది అనేది అక్కడి నుంచి చెప్పాలి. అది ముగించేస్తున్నానే. మంచి వీలైతే వచ్చేవారని చెప్పుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఎలా విశ్వాసం కలుగుద్దని చెప్పాను అనుకోండి, నా మీద ఇప్పుడు రాళ్ళు వస్తాయి. అవునా? తొందరగా ముగించుకోవాలి. అంచేత అక్కడి నుంచి మెసేజ్ స్టార్ట్ అవుతుంది మనకి. ఆయన వల్ల విశ్వాసం మనకి ఎలా కలిగింది అనేది మెసేజ్ మనకి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? మంచిది. అంచేత పూర్ణ స్వస్థత ఇవ్వగలిగే దేవుడు రెండు సైడ్లు కూడా. రెండు సైడ్లు అంటే, ఒకటి శరీరానికి పూర్ణ స్వస్థత ఇవ్వగలడు, రెండు ఆత్మకు కూడా పూర్ణ స్వస్థతని ఇవ్వగలడు ఆయన. అది రెండు విధాలుగా పూర్ణ స్వస్థత ఇవ్వగలిగే సమర్థుడు మన ప్రభువు. అది అంటే ఆత్మ రోగాలను కూడా తీసివేయగలడు. పూర్ణ స్వస్థత ఇవ్వగలిగే గొప్ప దేవుడు. మన దేవునికి అసాధ్యమైంది ఏది లేదంటే, శారీరకంగా బాగు చేయగలడు, రెండు ఆత్మీయంగా కూడా బాగు చేయగలడు. అంటే మన దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. అంత గొప్ప దేవుడు అన్న వాస్తవాన్ని మనం గుర్తిరిగి ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకుని
చిన్న ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో ముగించేసి ఆశీర్వాదం ఇస్తూ ముగిస్తాను. ఇక్కడ కొన్ని మనవలు ఇచ్చారు, ఒక 2 మనవలు. దీని కొరకు ప్రార్థన చేద్దాం. గుబ్బల మాధవి గారికి హార్ట్ ఆపరేషన్ ఈరోజు చేశారండి, ఓపెన్ ఆపరేషను. ఆశీర్వాదంతో ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, ఇంతవరకు మీ దాసులు బెనర్జీ గారు చక్కగా ప్రార్థించారు. ఇంతవరకు కార్యక్రమాన్ని చక్కగా మీరు జరిగించారు. అందును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నాతో పాటు సోదరులు వచ్చి రవి కొరకు, ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ వచ్చారు. అందును బట్టి నీ వందనాలు, స్తోత్రాలు. మా అందరి ప్రార్థనలు మీరు ఆలకించి, మీరు అంగీకరించి రవికి పూర్ణ స్వస్థత కలుగు చేయండి. నీ వాక్యంలో చెప్పబడినట్లుగా 40 సంవత్సరాల నుంచి పుట్టుకతోనే కుంటివానికి, అంగవైకల్యం కలిగిన వానికి ఒక క్షణములో కాళ్ళిచ్చి అతన్ని ఎంతో ఆనందింపచేశారు. అతడు దిగ్గున లేచి నిలిచి నడుస్తూ గంతులు వేస్తూ నిన్ను ఆరాధిస్తూ దేవుని మందిరములకు వెళ్ళినట్లుగా మేము చూస్తున్నాం. ఎంతో గొప్ప కార్యం అతని జీవితంలో చేశారు. పూర్ణ స్వస్థత కలిగించారు. మీ అందరి విశ్వాసము అతనికి పూర్ణ స్వస్థత కలిగజేసింది. ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచుతారో వారికి శారీరక స్వస్థతను ఇవ్వగలవు, ఆధ్యాత్మిక స్వస్థతను కూడా ఇవ్వగలిగే సమర్థుడివి నీవు. కనుక రవిని జ్ఞాపకం చేసుకుని పూర్ణ స్వస్థత కుమారుడికి ఇచ్చి ఆ వెనకాలన్న పుండును స్వస్థపరచండి, ఆ చేతులు నొప్పులు తొలగించండి, బ్లడ్ మంచిగా పెరగడానికి సహాయం చేయండి. కుమారుడు చక్కగా లేచి నడిచి గంతులు వేస్తూ నిన్ను సేవించగలిగే ధన్యత మీరు దయచేయండి. నువ్వు గొప్ప కార్యములు చేసే దేవుడు అని నమ్మి నిన్ను స్తుతించి కొనియాడి కీర్తిస్తున్నాం. పూర్ణ స్వస్థత రవికి మీరు ప్రసాదించండి. నువ్వు నమ్మదగిన దేవుడు. నీ పిల్లలు ఎంతో భారంతో ప్రార్థించారు. దేవరి నుంచి వచ్చి, స్థానికంగా ఎక్కడి నుంచి వచ్చి మేమందరము కలిసి ఎంతో భారంతో ప్రార్థించాం. విడపక్షంగా చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలకించి, మీరు అంగీకరించి పూర్ణ స్వస్థత కుమారుడు రవికి దయచేయండి. శారీరకంగాను ఆధ్యాత్మికంగాను పూర్ణ స్వస్థత బిడకు దయచేయండి. మాకు కూడా ఆధ్యాత్మిక పూర్ణ స్వస్థత కలిగించండి. మా బలహీనతలు ఏమిటో మాకు చక్కగా మీరు చూపించి, మా పతనములు, మా బలహీనతలు, మా యొక్క అవిటితనము ఏదుందో మాకు చూపించి మాకు కూడా పూర్ణ స్వస్థత కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు సహాయం చేయండి. అయినా ఆధ్యాత్మిక అంగవైకల్యం లేకుండా మాకు సంపూర్ణతలకు నడిపించబడే అనునాంగులుగా మేము ఉండడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభు సహాయం చేయండి. ఆచంట నుండి స్థానికంగా వేవరం వచ్చిన ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. దేవరం నుంచి వచ్చిన ప్రియుల్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన చేరున్న మమ్మల్ని అందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఇంకో కొన్ని మనవులు ఇచ్చారు తండ్రి. ఆ సిహెచ్ కరుణ, ఆ కరుణ కుమారి, అలాగే సిహెచ్ మౌనిక బిడ్డలకు గర్భఫలాలు మీరు దయచేయండి.